యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే విద్యుని స్వాగతం లక్ష్మణ సమాజ హితం నేను మిశ్వరిజ్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు కడప ఖాజాగా ముల్లా నజీర్ అహ్మద్ నియామకంపై మత పెద్దల హర్షం జగన్మాతను సందర్శించుకున్న మంత్రి భవానీమాల వేసుకుంటానన్న ముత్తంశెట్టి అడలెత్తించిన కొండ చిలువ బంధించిన అడవి శాఖ అధికారులు మానవ హక్కుల యోధునికి ఘననివ్వాలి 12వ వర్ధంతి సందర్భంగా అంజలి కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రభుత్వ ఖాజాగా ముల్లా నజీర్ అహ్మద్ నియమితులయ్యారు. మైనార్టీ నాయకుడు నూరి ఆధ్వర్యంలో శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసం వెళ్లి తనని ప్రభుత్వ ఖాజాగా నియమించడానికి కృషి చేసిన శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వైఎస్ మహమూద్, వడ్ల ఖలీల్, మున్నీర్, జిలాన్ బాషా, ఇర్ఫాన్ బాషా, కమల్ బాషా మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికి రావాలా ఇంకా వచ్చాయిరా ఇంకా మీరు ఎన్నికి రండి పెద్ద రాయంగా జగన్మాత బాల త్రిపుర సుందరిని దర్శించుకోవడం నా పూర్వజన సుకృతమని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను దర్శించుకున్నారు. భవానీమాల ప్రతి సంవత్సరం వేసుకుంటానని ఆయన తెలిపారు. టెక్నాలజీకి అందని విషయాలు చాలా ఉన్నాయి. అష్టదశ పీఠాలు దర్శించుకోవడం నాకు అలవాటని ఆయన అన్నారు. శక్తి అన్ని చోట్ల కొలువుండటంతో రాష్ట్రంలో కష్టాలు లేవన్నారు. ఈ మొత్తం జగత్తుకే ఆవిడ జగన్మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలిపి అలాంటి తల్లిని ఈ రోజున బాలత్రిపురదేవి అవతారంలో దర్శించుకుంటూ అదృష్టంగా నా పూర్వజన సుకృతంగా భావిస్తూ మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ భవానీ మాలలో ఉండి చాలామంది వేయలేదు, చాలామంది తెలియదు, అందరూ అయ్యప్ప తెలుసు, అయ్యప్ప కూడా 20 ఏళ్ళని చేస్తుంది ఉండి మరి ఆ తల్లిని నిత్యం కలవటం, నిత్యం పూజించటం, అలాగే ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటూ ఆ దృష్టిగా భావిస్తాను. ఎందుకంటే ఇంత సైన్స్ పెరిగినా, ఇంత టెక్నాలజీ పెరిగినా, సైన్స్ కానీ టెక్నాలజీ కానీ అందరి విషయాలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. మరి ముఖ్యంగా ఈ జగన్మాత ఈ దసరా 10 రోజులు కూడా మన భారతదేశంలో అష్టాదశ ఎత్తిపడాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా దర్శించుకుంటూ నాకు అలవాటు. ముఖ్యంగా మన రాష్ట్రంలో శ్రీశైలం రామరామిక ఉన్నారు, దుర్గాదేవి 3 అవతారాలు కలిపినట్టుంటారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాశక్తి. ఎన్ని చోట్ల ఆ శక్తి కొలువై ఉంది కాబట్టి మరి మన రాష్ట్రం
ఎన్నో మధ్యలో ఇబ్బందులు కానీ ఇవన్నీ వచ్చినా కూడా ఇవన్నీ కూడా అధిగమించుకుని తల్లి దయతో ముందుకెళ్తాం. రాష్ట్ర విభజన 2 సార్లు జరిగినాయి కూడా. ముఖ్యంగా నేను కోరుకున్న తల్లిని ఏంటంటే 2 యావత్ మానవాళి కరోనాతోటి చాలా ఇబ్బందులు పడ్డాం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తోటి. ఇంకా థర్డ్ వేవ్ లాంటిది రాకుండా చూడమ్మా, ఎందుకంటే ఆవిడే మనం కాపాడాలి. మన ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి. అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. అలాగే అత్యధిక వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రం కూడా మన రాష్ట్రం ఉంది. మనందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకుని అమ్మవారి దర్శనం చేసుకోవాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ భక్తులకి, అలాగే భక్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సకల సదుపాయాలు కల్పించేందుకు కోవిడ్ నిబంధనల ప్రకారం దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అనంతపురంలో కొండచిలువ కలకలం రేపింది. పుట్టపర్తి సాయినగర్ సమీపంలో కొండచిలువ కనబడింది. దీన్ని గమనించిన జాలర్లు కొండచిలువను వలలో బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బంధించిన కొండచిలువను అధికారుల సహకారంతో అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో బొల్ల మల్యాది చౌదరి టీడీపీలో చేరారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పామూరు మండలంకు చెందిన ఆయనతో పాటు 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వారు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అమరావతికి వచ్చి టీడీపీలో చేరారు. సమాజానికి, పాలకులకు మనిషిని మనిషిగా చూడటం నేర్పించిన మానవ హక్కుల పోరాట యోధుడు కె బాలగోపాల్ జీవితం అభ్యుదయ చరిత్రకు ఆదర్శప్రాయమని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దుసర్రపూడి రమణరాజు పేర్కొన్నారు. బాలగోపాల్ 12వ వర్ధంతి సందర్భంగా అమరవీరుల స్తూపం జంక్షన్లో వీధి సమావేశం నిర్వహించి నివాళి ఘటించారు. బాలగోపాల్ చిత్రపటానికి పూలమాల వేసి బాటసారులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మానవ హక్కులకై అవగాహన కల్పించడం కోసం వివిధ కాలేజీలో బుక్లెట్స్ పంపిణీ చేస్తామని సంఘం నాయకులు తెలిపారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదారసి గ్రామ సమీపంలో స్కార్పియో టిప్పర్ ఢీకొని 2 మృతి చెందారు. ఈ ప్రమాదంలో 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కొండపల్లి శ్రీనివాసరెడ్డి, రాంపురం మధుసూదన్ రెడ్డి జోలదారసి గ్రామంలో వివాహ వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని కోవెలకుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలాశయంకు సంబంధించిన 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పెనుమూరు, జీడినెల్లూరు మండలంలోని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు 5 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది 4వసారి గేట్లను ఎత్తడం వల్ల నీరంతా తమిళనాడుకు వృధాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో కర్ణాటక తమిళనాడు సరిహద్దులో ఉన్న ఫారెస్ట్ రేంజ్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున అక్రమ దందాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో చాలామంది ఇప్పుడు నాటుసారాకు అలవాటు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తయారీదారులు పలమనేరు, కుప్పం అడవి ప్రాంతంలో పెద్ద ఎత్తున సారబట్టీలు పెట్టి సార తయారు చేసి బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ లంచాలు తీసుకొని వదిలేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మండలం నెల్లిపట్ల రైతు సోదరుల పక్షాన మాట్లాడుతున్నాము. నెల్లిపట్ల అడవిల్లో అదేవిధంగా అరట్ల తమిళనాడు నుండి వచ్చే తమిళనాడు ఆంధ్ర బార్డర్ మధ్యలో ఉన్నటువంటి అరట్ల రోడ్లో యథావిధిగా ఈ సారాయిని అమ్ముకుంటూ విజయవాడ బందర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ముగ్ధ ఆర్ట్ షోరూంను హోంమంత్రి మేకతోట సుచరిత్ర ప్రారంభించారు. వస్త్రరంగంలో ముగ్ధ షోరూం తనదైన ముద్ర వేసుకోవాలని, భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని అభినందించారు. ఈ సందర్భంగా ముగ్ధ యజమానానికి హోంమంత్రి సుచరిత్ర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ చైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురి దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయవాడ ఈడుపుగల్ల శ్రీ చైతన్య హాస్టల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న ఎం స్నేహత్ వర్మ సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై సమగ్రమైన విచారణ జరిపించాలని, మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. అధిక ఫీజులతో విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడం వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలి. స్పందించాలి. ప్రభుత్వ చైతన్య హత్యలపై వెంటనే స్పందించాలి. కార్పొరేట్ కళాశాల హత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. డౌన్ డౌన్ వైసీపీ ప్రభుత్వం. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం. స్పందించాలి. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే స్పందించాలి. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే స్పందించాలి. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే స్పందించాలి. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. విద్యాశాఖ అధికారులు వెంటనే కార్పొరేట్ కళాశాలలో ముత్తులతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ యాజమాన్యం. కార్పొరేట్ కళాశాల విద్యార్థులు ముత్తులో చెలగాటమాడుతున్న కార్పొరేట్ యాజమాన్యం. విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న కార్పొరేట్ యాజమాన్యం. విచారణ జరిపించాలి. కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలి. కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలి. అరికట్టాలి. కార్పొరేట్ విద్యా ఇంద్రకిలాడి దుర్గగుడి ముఖ మండపం ముందు పాలక మండలి సభ్యుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. వివిఐపి వెళ్లే మార్గంలో పాలక మండలి కోసం ఆలయ అధికారులు ప్రత్యేకంగా సోపాలు వేశారు. విధులు నిర్వహించే పోలీస్ ఇతర అధికారులను పక్కకు పెట్టారని, వెంటనే పాలక మండలి సభ్యుల కోసం చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను తొలగించాలని భక్తులు డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప ఖాజాగా ముల్లా నజీర్ అహ్మద్ నియామకంపై మత పెద్దల హర్షం. జగన్మాతను సందర్శించుకున్న మంత్రి, భవానీమాల వేసుకుంటానన్న ముత్తంశెట్టి. అడలెత్తించిన కొండ చిలువ, బంధించిన అడవి శాఖ అధికారులు. మానవ హక్కుల యోధునికి ఘననివ్వాలి, 12వ వర్ధంతి సందర్భంగా అంజలి.
చూస్తున్నాండి విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.